ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా చాలా మాటలు అన్నారు. మీ అందరూ తెలుసు అంటే ప్రతి మంత్రి కూడా ఈ రోజు ఎవరో కూడా లేరు. ఒక ఎమ్మెల్యే గానీ ఆయన తిట్టిన వ్యక్తుల్లో కావచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తుల్లో. ముందుగా మా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జనసేన పార్టీ తరపు నుంచి, ఉమ్మడి కూటమి తరపు నుంచి. ఎందుకంటే అఖండ మెజారిటీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మ్యాండేట్ని ఇచ్చారు. మా అందరికీ ఒక దిక్సూచిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందు తీసుకొని వెళ్ళాలనుకున్నారో ఆ ఆశలు, ఆ కళలు నెరవేరాయి. మా అందరికీ రాబోయే భవిష్యత్తు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పారో కోపాలకు, రాగద్వేషాలకు ఏది కూడా ముందుకెళ్లకుండా, ఎందుకంటే అన్ని వదిలేసి వాళ్ళు మనల్ని గేట్ తాకనియరని చెప్పారు. ఎన్నో మాటలు అన్నారు. ఏమంటారు, తల్లిని దూషించారు, పిల్లలను దూషించారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు దేవుడు వాళ్ళని ఎలాంటి మ్యాండేట్ ఇచ్చాడంటే, ఈరోజు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళకి అతిగతి లేకుండా దేవుడు వాళ్ళని ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కూర్చోబెట్టాడంటే, వాళ్ళు చేసిన ఆకృత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టే ప్రజలు ఇంత దారుణంగా వాళ్ళని చీదరించుకొని వాళ్లకు 11 సీట్లకే, అదే ఏమంటారు అది ఖేలో ఆంధ్రనో ఏదో 11 మెంబర్స్ టీం లాగా వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ చేశారు మొత్తానికి. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? అంటే చాలా పవన్ కళ్యాణ్ నేను అని చెప్పి ఆయన చేసే ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఇప్పటి నుంచి మొదలవుతుంది కొత్త చరిత్ర. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే ఈరోజు పార్టీ పెట్టారో, 10 సంవత్సరాల దశాబ్దం పాటు పార్టీని నడిపామో, ఆ కళని ఈరోజు నెరవేరుస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఆ అసెంబ్లీలో ఎంత హుందాగా నడవాలనేది పవన్ కళ్యాణ్ గారు అందరికీ మార్గదర్శకంగా నిలబడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సురేష్ అన్న, మీరే చెప్పండి, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి క్షణాలు చూస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఓకే, ఇది అహంకార ప్రభుత్వం అనేది దించింది. వైనాట్ 175 నుంచి మరి ఇలా 11 ఇచ్చారు. అంటే ప్రభుత్వము నాయకులది కాదు, ప్రజలదని మరొకసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిర్ణయించారు. అటు ఎన్డీఏ, అంటే బీజేపీకి, టీడీపీకి ఒక వారధిగా ఉండి జనసేన అధ్యక్షులు ఇలా ఆంధ్రప్రదేశ్ మళ్ళొకసారి అంధాకారం కాకూడదు, మరి గుండా రాజకీయం రావద్దు, అంటే ఇలాంటి నాయకులు ఉండొద్దని ఎంతో ఆయన ముందు నుంచి మరి జాగ్రత్త పడి మరి ఎన్డీఏలో ఇలా భాగస్వామి అయి ఇది రాష్ట్రానికి దేశంలో కూడా కీలకంగా ఉంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఆయన ఒకటే చెప్పారు, సుదీర్ఘ రాజకీయాలు చేస్తాను అని చెప్పి ఇలా 10 సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది, ఇది ప్రజల విజయం అని చెప్పాడు. గెలిచిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మనం ప్రజలకు పనిచేయాలి, వాళ్ళు వైసీపీలు చేసిన పనులు మనం చేయకూడదు, అది వాళ్ళది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజులలో ఇలా దేశంలోనే ఒక ఆదర్శంగా రాష్ట్రంగా ఏపీ కాబోతుంది అనేది నాకు నమ్మకం ఉంది. అలాగే తెలంగాణ నుంచి కూడా మరి తెలంగాణ రాష్ట్రం కూడా మరి నిర్మాణ కార్యక్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. ఖచ్చితంగా అక్కడ కూడా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అది కూడా ప్రభుత్వము గెలిచింది కానీ ప్రజలు ఇచ్చారు కానీ అక్కడ కూడా బంగారు తెలంగాణ కాలేదు. ఇది బంగారు తెలంగాణ కావాలంటే మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ చేయాలంటే మళ్ళీ జనసేన పార్టీతో తెలంగాణ కూడా స్టార్ట్ చేద్దాం అనేది ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ చెప్పడానికి. ఏదేమైనా ఈ రోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణం జరుగుతుంది, మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు అశేష జనాభా ఇంకా కలిసి వస్తుంది, మహిళలు కానీ వీరమహిళలు కానీ అందరూ కూడా వస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రాష్ట్రంగా కాబోతుంది. ఏదైతే వాళ్ళు కలలు అన్నారో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఖచ్చితంగా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.